వెల్కమ్ టు అవర్ ఛానల్. దీపావళి ముందు అరుదైన కేంద్ర దృష్టి రాజయోగం మీ రాశుల వరకు అద్భుతంగా ఉంటుంది. దీపావళిని అందరూ పాజిటివ్గా చూస్తారు. ఈ పండుగ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. అయితే ప్రత్యేక యోగం కారణంగా దీపావళి రాశుల వరకు అద్భుతంగా కలిసి రాబోతుంది. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 200 ఏళ్ల సంవత్సరాల తర్వాత దీపావళికి మహా సంయోగం ఏర్పడుతుంది. సూర్య గురు కేంద్ర దృష్టిరాశిగా ఏర్పడుతుంది. వైదిక జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం మార్పు అన్ని రాశులపైన ప్రభావం చూపిస్తుంది. ఇలా దీపావళి ఏర్పడే యొక్క యోగం మీ రాశుల వారి జీవితాన్ని మార్చేయబోతోంది. వైదిక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన దీపావళి శుభముహూర్తం రాబోతోంది. అక్టోబర్ 20న సూర్యుడు గురుడు 90 డిగ్రీల కోణం నుంచి అరుదైన కేంద్ర దృష్టిరాశిగా ఏర్పడుతుంది. ఇది దాదాపు 200 ఏళ్ల తర్వాత దీపావళి నాడు ఏర్పడే అరుదైన యోగము. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ రాబోతున్నాయని చెప్పొచ్చు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి గురుడు సూర్యుని వల్ల ఏర్పడే కేంద్ర దృష్టి రాజయోగము కుంభరాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు తెస్తుంది. కొత్త ఆదాయ మార్గాల అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలను చూస్తారు. పెట్టుబడులకు అనూహ్య పరిణామాలు రాబోతూ ఉన్నాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆశలు నెరవేరుతాయి. ఫ్యామిలీ పరంగా చాలా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. కొత్త దారిలో నడిపేందుకు ఇది అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతోంది. సింహరాశి వారికి కూడా ఇది ఒక మంచి అదృష్టాన్ని తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆదాయం పెరుగుతుంది. మీలో ధైర్యము పెరుగుతుంది. కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం పేరుకుంటుంది. ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి యొక్క యుగము అదృష్టాన్ని ఇస్తుంది. ధన ఆదాయ వనరులు పెరుగుతాయి. ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం వ్యాపారంలో కూడా విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆర్థిక లాభాలు రాబోతూ ఉన్నాయి. వైదిక జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు గౌరవం అధికారం సూచిస్తాడు. గురుడు జ్ఞానము ధనాన్ని ప్రతిబింబిస్తాడు. ఈ 2 గ్రహాల 90 డిగ్రీల కేంద్ర దృష్టి అర్థమైంది. ఇది 200 సంవత్సరాల తర్వాత ఒకసారి జరుగుతుంది. అక్టోబర్ 15న యొక్క యోగం ప్రారంభమయ్యి దీపావళి సమయంలో ప్రభావం చూపిస్తుంది. గ్రహ స్థానాలు ఈ 3 రాశుల వరకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ యొక్క యోగము అక్టోబర్ చివరి వరకు ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.